వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు మీకోసం. తిరుపతిలో అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు. తిరుపతి నగరంలో అనధికార నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగర సౌందర్యం, ప్రజాభద్రత, పట్టణ ప్రణాళిక నిబంధనలను కాపాడడమే లక్ష్యంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీటీ విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. నగర పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లు, షాపులు, కమర్షియల్ కాంప్లెక్సులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం డ్రోన్ సర్వేలు, శాటిలైట్ మ్యాపింగ్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ల ద్వారా అక్రమ నిర్మాణాలను గుర్తిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నోటీసులు జారీ చేయగా నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలపై సీలింగ్, కూల్చివేత చర్యలు ప్రారంభమయ్యాయి. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం లేఅవుట్ అనుమతులు లేకుండా రోడ్డు విస్తరణను అడ్డుకునే విధంగా డ్రైనేజీ, వర్షపు నీటి మార్గాలను మూసివేసేలా, నివాస ప్రాంతాల్లో అనుమతి లేని వాణిజ్య నిర్మాణాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, అనధికార నిర్మాణాల వల్ల ట్రాఫిక్ సమస్యలు, వరద ముప్పు, భద్రతా ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రజల ప్రయోజనాల కోసం ఈ చర్యలు తప్పనిసరి అని తెలిపారు. ఇప్పటికే గుర్తించిన నిర్మాణాలకు స్వచ్ఛందంగా తొలగించుకునే అవకాశం ఇచ్చామని, సహకరించని వారిపై మాత్రం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇదే సమయంలో ప్రజలు కూడా నిర్మాణాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా మున్సిపల్ అనుమతులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అనధికార నిర్మాణాలకు పాల్పడితే భారీ జరిమానాలు, న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా తిరుపతి నగరాన్ని సక్రమమైన, భద్రమైన, అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి.